బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన అకోరి గుంటూరు జిల్లాలోని కోటప్పకొండకు వెళ్ళింది. ఆడపిల్లలపై అత్యాచారాలు చేసేవారికి డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది అకోరి. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలంది. అంతకుముందు నంద్యాల జిల్లా శ్రీశైలంలో ప్రత్యక్షమైంది అకోరి. రీసెంట్ గా అకోరి కారుకి ప్రమాదం జరిగింది. దాంతో పాదయాత్రగానే యాగంటి మహానంది ఆలయాలకు అకోరి దర్శించుకున్నట్లు తెలుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారారు అకోరి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో ఇప్పటికే ఆవిడ హల్చల్ చేసిన తర్వాత అటు ఏపీకి వెళ్లారు. విశాఖపట్నంలో ఆలయాన్ని దర్శించుకునే క్రమంలో అక్కడ టోల్ ప్లాజా వద్ద గొడవ అయింది. దాని తర్వాత ఆమె కారుకి యాక్సిడెంట్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆవిడ డైరెక్ట్ గా గుంటూరు జిల్లాలోని కోటప్పకొండకు వెళ్లారు. అయితే మొన్న ఏదైతే కార్ యాక్సిడెంట్ జరిగిందో ఆ యాక్సిడెంట్ తర్వాత తన కారు ఉపయోగించకుండా కాలినడకనే అక్కడికి వెళ్లడం కూడా మనం చూస్తున్నాం. కాలినడకన వెళ్లి అక్కడున్న కోటప్పకొండలోని దేవుణ్ణి కూడా దర్శించుకున్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలు చేసే వారికి ఆవిడ ఒక డెడ్లీ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎవరైతే అత్యాచారాలకు పాల్పడతారో అటువంటి వారికి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది అకోరి. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలంతే. అంతకుముందు నంద్యాల జిల్లా శ్రీశైలంలో ప్రత్యక్షమై అక్కడ ఆ అమ్మవారిని దర్శించుకోవడం, స్వామివారి దర్శనం చేసుకోవడం కూడా మనకు తెలిసిందే. దాని తర్వాత రీసెంట్ గా అకోరి కారుకి ప్రమాదం అయింది. పాదయాత్రకు అక్కడికి చేరుకున్న గుంటూరు జిల్లాకి వెళ్లిన అకోరి అక్కడున్న దేవుని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. విశాఖపట్నం నుంచి శ్రీశైలంలోకి ప్రత్యక్షమైన అకోరి అక్కడ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత కారుకి యాక్సిడెంట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక కారును ఉపయోగించకుండా ఆవిడ పాదయాత్రగానే అటు యాగంటి మహానంది ఆలయాలను అకోరి దర్శించుకున్నారు. గుంటూరు జిల్లాలోని కోటప్పకొండకు వెళ్లి అక్కడున్న దేవుని కూడా దర్శించుకోవడం జరుగుతుంది. ఇక దేవుని దర్శించుకున్న తర్వాత ఆవిడ కొన్ని కామెంట్స్ చేశారు. ఎవరైతే ఆడపిల్లలపై అత్యాచారాలు చేస్తారో వారికి ఒక డెడ్లీ వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు అకోరి. కోటప్పకొండలో ప్రత్యక్షమైన అకోరి అత్యాచారాలకు పాల్పడే వారిని ఎలాంటి వారైనా ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అంతకుముందు నంద్యాల జిల్లా శ్రీశైలం వెళ్లిన అకోరి గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. ఎవరైతే మహిళలను వేధిస్తారో వాళ్ళకి ఊరుకోమని చెప్పి కూడా చెప్తున్నారు. అత్యాచారాలు చేసేవారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పారు. ఇక గో వధ చేసే వాళ్ళను కూడా క్షమించనన్నారు. ఆలయాలను ధ్వంసం చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని అకోరి హెచ్చరించారు. ఆడపిల్లని అత్యాచారం చేయడానికి చూస్తే అంగాన్ని కోసి నడి రోడ్డు మీద పడేస్తా. ఆడపిల్ల అంటే ఏమనుకుంటున్నారు? ఎంత చిన్న పిల్ల నుండి కానీ పండు ముసలి వరకు మీరు వదలట్లేదు. మీకు అందరికీ నేను గుణపాఠం చెప్పడానికే బయటికి వచ్చి ఇంత పోరాటం చేస్తున్నాను. గోహత్య కూడా చేసే వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. ఎవరిని కూడా ఊరికే వదిలిపెట్టాను. గుడి ధ్వంసాలు చేసే వాళ్ళకు కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. ఎంత స్పందించాలో అంతే స్పందిస్తున్నారు. నేను కూడా మీ న్యూస్ ఛానల్ వాళ్ళ తరఫున చెప్తున్నాను, గవర్నమెంట్లో ప్రభుత్వ వాళ్ళకు కూడా మీరు ఇంకా కొద్దిగా స్పందించి ఎక్కడ ఏమీ కాకుండా ఆడపిల్లలను కాపాడుకోవాలి. స్త్రీ శక్తి అనేది చాలా గొప్పది. ఆ శక్తి ఒక్కసారి బయటకు వచ్చిందంటే ఎవరు తట్టుకోలేరు. అంత దూరం తెచ్చుకోకండి. ఎవరైనా ఇప్పటి నుండి ఏదైనా ఆడపిల్లని అఘాయిత్యం చేయాలని చూస్తే అంగం కోసి నడి రోడ్డు మీద నిలబెడతా.
హర్ హర్